బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వల్లే తన తల్లి ప్రాణాలు నిలిచాయని సాజిబ్ వాజేద్ వెల్లడించారు. తన తల్లిపై హత్యాయత్నాన్ని నిరోధించిన ఘనత భారత్దేనని అన్నారు. షేక్ హసీనాకు స్వదేశంలో మరణశిక్ష విధించడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్కు భారత్ ఎల్లప్పుడూ మంచి మిత్రదేశంగా ఉందని గుర్తు చేశారు. సంక్షోభ సమయంలో నా తల్లి ప్రాణాలు కాపాడిందని అన్నారు. ఆమె బంగ్లాను వీడకపోయి ఉంటే మిలిటెంట్లు ఆమె హత్యకు కుట్రలు చేసేవారని తెలిపారు. నా తల్లి ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని మోదీకి నేనెల్లప్పుడూ కృతజ్ఞున్నని సాజిబ్ పేర్కొన్నారు. కాగా గతేడాది విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధానిపేట నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అయితే ఆమెపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం ఆమెను దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఈ కేసుల విచారణలో భాగంగా బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం న్యాయ ప్రక్రియను పాటించలేదని హసీనా కుమారుడు ఆరోపించారు. మరోవైపు ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్ విముఖత చూపిస్తోంది. దీంతో హసీనా బంగ్లా మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ల అప్పగింతపై ఇంటర్పోల్ను ఆశ్రయించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అక్కడ విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దేశం విడిచి పారిపోయిన హసీనా అసదుజ్జమాన్ ఖాన్లపై రెడ్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇంటర్పోల్ను అభ్యర్థించడానికి యూనస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. పరారీలో ఉన్న 2 నిందితులపై రెడ్ నోటీసులు జారీ చేయాలని కోరుతూ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే ఇంటర్పోల్కు అరెస్టు వారెంట్తో పాటు దరఖాస్తు సమర్పించినట్లు సదరు మీడియా కథనాలు తెలిపాయి. బంగ్లా నుంచి పారిపోయి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాల్సిందిగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని ఇప్పటికే పలుమార్లు కోరింది. ఆమె దేశం విడిచి పారిపోయిన నిందితురాలని, అందుకే ఆమెకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ ట్రైబ్యునల్ మరణదండన విధించిందని పేర్కొంటూ ఆమెను తమకు అప్పగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఒత్తిడి తెస్తోంది.